భారతీయ చరిత్రలో శాతవాహనులది చాలా కీలకమైన సమయం. మరి వాళ్ల సామాజిక, సాంస్కృతిక జీవితం ఎలా ఉండేదో ఒకసారి చూసేద్దాంరండి. సరే మరి వాళ్ల సమాజాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా ఏ విషయాలు తెలుసుకోవాలో చూద్దాం. ఈ 6 అంశాల ద్వారా వాళ్ల కాలంలోకి మనమొక ప్రయాణం చేద్దాం. అసలు శాతవాహన సమాజానికి పునాది ఏంటి? అదేంటంటే 2 విభిన్న సంప్రదాయాల అద్భుతమైన కలయిక అనమాట. అవును, శాతవాహనుల సమాజాన్ని అందుకే మిశ్రమ సంస్కృతి అంటారు. అంటే ఉత్తర భారత ఆర్య సంప్రదాయాలు, దక్షిణ భారత ద్రావిడ ఆచారాలు రెండూ కలిసిపోయాయన్నమాట. ఇక్కడ ఏదో ఒకటి ఎక్కువ, ఇంకోటి తక్కువ అని కానే కాదు, రెండూ సమానంగా కలిసిపోయి ఒక సరికొత్త, ప్రత్యేకమైన సంస్కృతిగా రూపుదిద్దుకుంది. ఈ మాట వాళ్ల చారిత్రక ప్రాధాన్యతను ఎంత చక్కగా చెప్తుందో కదా. నిజానికి భారతదేశంలో ఉత్తర, దక్షిణ ప్రాంతాలను కలుపుతూ ఒక సాంస్కృతిక వారధి కట్టిన మొదటి సామ్రాజ్యం ఇదే. వాళ్లు వేసిన ఈ బాట రాబోయే ఎన్నో శతాబ్దాలకు ఒక మార్గదర్శిగా నిలిచింది. సరే, ఈ మిశ్రమ సంస్కృతిలో వాళ్లు సమాజాన్ని ఎలా నిర్మించుకున్నారో దాని స్వరూపమేంటో చూద్దాం. వాళ్లు కూడా సాంప్రదాయమైన చతుర్వర్ణ వ్యవస్థనే పాటించారు. అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. అయితే ఇక్కడో చాలా ముఖ్యమైన తేడా ఉంది. ఆ తర్వాత కాలంలో మనం చూసేంత కఠినంగా ఈ వర్ణ వ్యవస్థ అప్పట్లో లేదన్మాట. చాలా సరళంగా ఉండేది. ఉదాహరణకు, బ్రాహ్మణులను వాళ్లు ఎంతలా గౌరవించారో చెప్పడానికి నానాఘాట్ శాసనం ఒక మంచి సాక్ష్యం. ఈ శాసనం ప్రకారం బ్రాహ్మణులకు పన్నులేని గ్రామాలను దానంగా ఇచ్చిన మొదటి ఆంధ్రరాజులు శాతవాహనులే. వేదధర్మాన్ని కాపాడేవాళ్లుగా బ్రాహ్మణులకు అంతటి ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు మరో చాలా ఆసక్తికరమైన విషయానికి వద్దాం. అదే శ్రేణులు. వీటినే ఇంగ్లీష్లో గిల్డ్స్ అంటారు. అంటే వృత్తిపనివాళ్లు, వర్తకులు కలిసి ఏర్పాటు చేసుకున్న సంఘాలన్నమాట. ఇవి కేవలం మామూలు సంఘాలు కాదు, ఆర్థికంగా చాలా శక్తివంతమైనవి, స్వతంత్రంగా పనిచేసేవి. ఈ శ్రేణుల వల్లే ఆ సమాజంలో ఒక అద్భుతమైన మార్పు సాధ్యమైంది. ఇవి ఒక రకంగా సామాజిక ఎదుగుదలకు రక్షణ కవచంలా పనిచేశాయి. అంటే ఒక వ్యక్తి దగ్గర డబ్బు, ఆర్థిక శక్తి ఉంటే వాళ్ళ కులం కన్నా ఆ శక్తికే ఎక్కువ విలువ ఉండేది. దీనివల్ల కుల వివక్ష అంత తీవ్రంగా లేకుండా సమాజంలో శాంతియుత వాతావరణం నెలకొంది. ఈ సామాజిక సామరస్యానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ మరొకటి ఉండదేమో. నమ్మశక్యంగా లేదు కాని శాతవాహనుల కాలంలో అంటరానితనం ఆచరణలో ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు మనకు దొరకలేదు. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం కావాలా? అయితే మనం అమరావతి శాసనం గురించి తెలుసుకోవాలి. ఈ శాసనంలో దిమిక అనే ఒక తోలు కార్మికుడి గురించి రాసి ఉంది. అతని కుటుంబంతో కలిసి అక్కడే మహాస్తూపానికి ఒక విరాళమిచ్చాడు. ఒక్కసారి ఆలోచించండి. తోలు పనిచేసే వృత్తిని ఆ తర్వాత కాలంలో తక్కువగా చూడటం మొదలుపెట్టారు. కాని అప్పట్లో దిమిక లాంటి వ్యక్తి పవిత్ర స్తూపానికి పూర్ణ కుంభంలాంటి శుభప్రదమైన కానుక ఇవ్వగలిగాడు. అంతేకాదు, ఆ విషయాన్ని శాసనంలో ప్రత్యేకంగా రాయించారు. దీన్నిబెట్టి ఏమర్థమవుతోంది? వృత్తి ఏదైనా సరే అందరికీ సమానమైన గౌరవం, సామాజిక అంగీకారం ఉండేదని స్పష్టంగా తెలుస్తోంది. సమాజం గురించి చూశాం కదా. ఇప్పుడు వాళ్ల జీవితాల్లోని మూలస్తంభం అంటే కుటుంబ వ్యవస్థ గురించి కొంచెం లోతుగా చూద్దాం. శాతవాహనులది పితృస్వామ్య సమాజం. అంటే కుటుంబానికి తండ్రే పెద్ద. ఎక్కువగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థే అమల్లో ఉండేది. దానికి గృహపతి నాయకత్వం వహించేవాడు. ఈ విషయం మనకు గాథా సప్తశతి లాంటి గ్రంథాల వల్ల, దొరికిన ఎన్నో శాసనాల వల్ల తెలుస్తోంది. ఇందాక చెప్పుకున్నాం కదా, సమాజం చాలా సరళంగా ఉండేదని. దానికి మరో ఉదాహరణే ఈ అంతర్వర్ణ వివాహాలు. ఇవి అప్పట్లో సర్వసాధారణం. ఈ పట్టికలో చూస్తే అనులోమ, ప్రతిలోమ అనే 2 రకాల వివాహాలు జరిగేవని మనకు తెలుస్తుంది. వివాహాలు కేవలం కుటుంబ బంధాలకే పరిమితం కాలేదు, వాటిని ఒక రాజకీయ సాధనంగా కూడా ఉపయోగించుకున్నారు. ఉదాహరణకు, మొదటి శాతకర్ణి మహారథి నాయకుడి కూతురైన దేవినాగానికను పెళ్లి చేసుకున్నాడు. అలాగే శివస్కంద శాతకర్ణి శకరాజైన రుద్రదాముడి కూతుర్ని వివాహం చేసుకున్నాడు. చివరికి రాజు హాలుడైతే సింహళ అంటే ఇప్పటి శ్రీలంక రాజకుమారి లీలావతిని పెళ్లాడాడు. చూశారా? ఇలా పెళ్లిళ్ల ద్వారా దేశీయంగా, అంతర్జాతీయంగా రాజకీయ సంబంధాలను బలోపేతం చేసుకున్నారు. ఇప్పుడు శాతవాహన సమాజంలోని ఒక అత్యంత విశేషమైన, అద్భుతమైన అంశం గురించి మాట్లాడుకుందాం. అదే స్త్రీల స్థానం, వాళ్ల హోదా.
ఆ కాలంలో స్త్రీలకు ఎంతో ఉన్నతమైన హోదా ఉండేది. వాళ్లకు నిజమైన సాధికారత ఉండేది. వాళ్లు కేవలం ఇంటి పనులకే పరిమితం కాలేదు. వారికి ఆస్తి హక్కులు ఉండేవి. యజ్ఞయాగాదులలాంటి మతపరమైన కార్యక్రమాల్లో భర్తలతో సమానంగా పాల్గొనేవారు. అంతేకాదు, భర్తల అధికారిక బిరుదులను కూడా వాళ్లు స్వీకరించేవారు. ఉదాహరణకు, మహాసేనాపతి భార్యను మహాసేనా పత్ని అని పిలిచేవారు. ఇక గౌతమీ బాలశ్రీ అయితే ఏకంగా ఒక బౌద్ధ విహారాన్ని కట్టించడానికే సొంతంగా విరాళమిచ్చారంటే వాళ్ల ఆర్థిక స్వాతంత్ర్యం ఏ స్థాయిలో ఉండేదో మనమే అర్థం చేసుకోవచ్చు. ఈ సాధికారత కేవలం ఆర్థిక, సామాజిక రంగాలకే పరిమితం కాలేదు. సాహిత్య ప్రపంచంలోకి కూడా విస్తరించింది. హాలుడు సంకలనం చేసిన గాథా సప్తశతిలో మాధవి, రేవతి, అనులక్ష్మి లాంటి ఎందరో కవయిత్రులు రాసిన పద్యాలున్నాయి. ఇది వాళ్ల విద్యాస్థాయిని, వాళ్ల సృజనాత్మకతను మన కళ్లక్ కడుతోంది. మరి ఇంతటి విశిష్ట సమాజంలో ప్రజల రోజువారీ జీవితం ఎలా గడిచేది, వాళ్ల జీవనశైలి ఎలా ఉండేదో చూద్దామా? మనకు దొరికిన ఆధారాలను బట్టి చూస్తే వాళ్లది కళలతో, పండుగలతో నిండిన ఒక ఉత్సాహభరితమైన జీవితమని చెప్పొచ్చు. వాళ్ల వస్త్రధారణ చూస్తే స్త్రీలు, పురుషులు ఇద్దరూ ఉష్ణీయ అనే తలపాగా ధరించేవారు. స్త్రీలు జాకెట్ బదులుగా ఉత్తరీయం అనేదాన్ని వాడేవారు. మదనవత్సవం, కౌముర్యాగం లాంటి ఎన్నో పండుగలు చేసుకునేవారు. వీణ, వేణువు, మృదంగం లాంటి వాయిద్యాలు బాగా వాడుకలో ఉండేవి. నృత్యకారులు అరదళం అనే ఒక రకమైన సౌందర్య సాధనాన్ని కూడా ఉపయోగించేవారట. అయితే ఒక విషయాన్ని మనం సమగ్రంగా చూడాలి. ఈ సాంస్కృతిక వైభవంతో పాటు ఆ సమాజంలో మరో చీకటి కోణం కూడా ఉంది. అదేంటంటే, వాత్సాయనుడి కామసూత్ర లాంటి గ్రంథాలు ఆ కాలంలో బానిసత్వం, బానిస వ్యాపారం కూడా ఉన్నాయని స్పష్టంగా చెప్తున్నాయి. ఇది కూడా ఆనాటి వాస్తవమే. సరే, ఇప్పటిదాకా మనం చూసిన శాతవాహన సామాజిక నిర్మాణం నుంచి మనం గ్రహించాల్సిన ముఖ్యమైన అంశాలను ఒక్కసారి సింపుల్గా చూద్దాం. మొదటిది, ఆర్య మరియు ద్రావిడ సంస్కృతుల మధ్య సామాజిక సామరస్యంపై నిర్మించబడిన సమాజం. రెండవది, ఆ కాలానికి చాలా గొప్ప విషయంగా చెప్పుకోదగ్గ అంటరానితనం అనే ఆచారం దాదాపుగా లేని ఒక వ్యవస్థ. మూడవది, స్త్రీలు హక్కులు, హోదాతో గణనీయంగా సాధికారత పొందిన అద్భుతమైన యుగం. ఇక చివరిగా నాలుగవది, వాళ్ల ఆచారాలు, జీవనశైలిలో కనిపించే గొప్ప సాంస్కృతిక వైవిధ్యమే ఈ నాగరికతకు అసలైన గుర్తు. ఇవన్నీ చూస్తుంటే భారత చరిత్రలోనే ఇది అత్యంత సామాజిక పురోగతి సాధించిన కాలాల్లో ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు.